హలో నమస్తే. నేను మీ డాక్టర్ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ఈరోజు కిడ్నీకి సంబంధించి లేజర్ ఆపరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, చాలామంది అడుగుతా ఉంటారు, డాక్టర్ గారు నాకు లేజర్ ఆపరేషన్ కావాలండి, చిన్న కోత కూడా పెట్టొద్దండి అట్లా ఇట్లా అంటారు. అయితే తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే లేజర్ అనేది ఒక స్టోన్‌ని బ్రేక్ చేసే టెక్నాలజీ మాత్రమే. అంటే ఒక కిడ్నీ స్టోన్ గానీ, లేకపోతే యూరెటర్‌లో ఉన్న స్టోన్ గానీ, యూరెటర్ అంటే కిడ్నీ పైప్‌లో ఉన్న స్టోన్ గానీ, బ్లాడర్‌లో ఉన్న స్టోన్ అవ్వచ్చు. దాన్ని ఒకసారి మనం రీచ్ అయిన తర్వాత, దాని దగ్గర దాకా వెళ్ళిన తర్వాత, దాన్ని చూస్తూ బ్రేక్ చేసే టెక్నాలజీ మాత్రమే లేజర్ అండి. కన్వెన్షనల్‌గా లిథోట్రిప్సీ అని ఉంటుందండి. లిథోక్లాస్ట్ అని. అదైతే పెద్ద పెద్ద ముక్కలు చేస్తుంది. లేజర్ ఏంటంటే చిన్న చిన్న పౌడర్ కూడా మనం పౌడర్‌లా చేసేయొచ్చనమాట అండి. సో, దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న స్కోప్స్ కూడా మనం పాస్ చేసి డిఫికల్ట్ ఏరియాస్‌లో కూడా మనం రీచ్ అయ్యి వెళ్ళి ఈ లేజర్‌తో ఆ స్టోన్‌ని బ్రేక్ చేయగలం అనమాట అండి. అయితే స్టోన్‌ని రీచ్ అవ్వడానికి మాత్రం వేరు వేరు విధానాలు వాడతామండి. యూఆర్ఎస్ఎల్ అని, పీసీఎన్ఎల్ అని, సీఎల్టీ అని. సో, స్టోన్ లొకేషన్ బట్టి, స్టోన్ సైజ్‌ని బట్టి, దాని కండిషన్స్‌ని బట్టి ఏ రకంగా స్టోన్ రీచ్ అయినా కానీ స్టోన్ బ్రేక్ చేయడానికి వాడే ఒక ఎనర్జీ సోర్స్ మాత్రమే లేజర్ అండి. ఏవండీ? ఈ లేజర్ ఏం చేస్తుందంటే మెల్లగా స్టోన్‌ని తినేస్తూ ఉంటుందండి. అది పౌడర్‌లా తినేస్తూ ఉంటుంది. సో, ఈ స్టోన్ మెల్లమెల్లగా స్లోగా బ్రేక్ చేస్తుంది. చాలా ఫైన్ పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ ఆపరేషన్ టైంలోనే యూరిన్‌లో వచ్చేస్తుంది. లేదంటే స్టెంట్ పెడతాం కాబట్టి స్టెంట్ పెట్టిన తర్వాత ఒక 2, 3 రోజులకి అదంతా కూడా డస్ట్ అంతా బయటకొచ్చేస్తుంది. అయితే లేజర్ వల్ల అన్ని అడ్వాంటేజెస్ ఉన్నా నష్టాలు ఏమి లేవంటే ఉందండి. లేజర్ అనేది ఈ ఎక్విప్‌మెంట్ చాలా కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ అండి. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ. ఈ ఫైబర్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ. కాబట్టి జనరల్‌గా లేజర్ ఆపరేషన్‌లు ఖర్చుతో కూడుకున్నవి ఉంటాయండి. రెండోదేంటంటే ఈ లేజర్ అనేది ఎనర్జీ సోర్స్ కాబట్టి దాన్ని సరిగ్గా యూజ్ చేయకపోతే కొలాటరల్ డ్యామేజ్ అంటే సైడ్‌ని ఏదైనా డ్యామేజ్ జరిగే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. అందుకనే లేజర్ ఆపరేషన్‌లు ఎప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్డ్ సెంటర్స్‌లోనే చేయించుకోవాలి. ఎందుకంటే స్టోన్ మీద కాకుండా సైడ్‌కి కనుక మనం లేజర్ ఫైర్ అయితే గనక ఆ యూరెటర్ స్ట్రిక్చర్స్ అంటాం. యూరెటర్ మూసుకుపోవడం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇవి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.